జగనన్న కాలనీలో అక్రమాలు జరిగాయంటూ మండలిలో టీడీపీ ఆరోపణలు చేసింది. అనవసర ఆరోపణలు చేయడంపై వైఎస్ఆర్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్రమాలు జరిగితే ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. మండలిలో విపక్ష నేత బొత్స ప్రశ్నించి గౌరవ సభ్యులు వచ్చి సారీ నేమ్ చేస్తాను ఏమనుకోవద్దు అధ్యక్ష, రామారావు గారు ఆయన గౌరవంతో ఆయన చెప్పారు అధ్యక్ష, మంత్రి గారు సమాధానం చెప్పారు అధ్యక్ష. కానీ రామారావు గారిని దయచేసి మంత్రి గారిని మీ ద్వారా కోరుతుంది అంటే ఆ ఎంక్వైరీ కమిటీలో రామారావు గారు వేయండి. ఎందుకంటే ఆయనకున్నాయని, లేదంటే ఆయన దగ్గర నుంచి ఒక కాగితం తీసుకోండి. ఎవరో స్పెసిఫిక్గా ఆయన ఉద్దేశంలో అంటే ప్రభుత్వం దగ్గర ఇది సమాచారం లేదని, ప్రభుత్వం లేదని ఆయన ఒకటి బస్సారు. నేను సూటిగా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతుంది, ఏదైనా తప్పులు జరిగితే ఏ ఫర్మం అయ్యండి, ఎవరమనయండి, వ్యక్తులు ఎవరమనండి, వారి మీద ఎంక్వైరీ చేసి దాని మీద చర్య తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేసి అది మీరు పెట్టి అప్పుడు వాళ్ళ మీద మన వ్యక్తుల పేరు చెప్తే పర్వాలేదు. కానీ ఇందాక మంత్రి గారు ఒక మాజీ శాసనసభ్యుడి పేరు కూడా ఆయన వాడారు అన్నారు. రాప్తాడు మాజీ శాసనసభ్యులు కూడా తప్ప అన్నారు. దయచేసి ఆ పేరుని తొలగించండి, ఎంక్వైరీ చేయమండి. ఆ తర్వాత ఎవరైతే అక్కడ ఎండీ ఉంటారో, ఎవరైతే డైరెక్టర్ ఉంటారో, ఎవరైతే వాళ్ళందరూ బాధ్యులు. అంతేగాని ప్రత్యేకంగా పెట్టడం, అది కాకుండా గౌరవ సభ్యులు వచ్చి ఇగో దీని మీద ఎంక్వైరీ చేయండి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి ప్రభుత్వానికి రిప్రజెంట్ మీ మనసులో అన్ని ఏం ఎంక్వైరీ చేస్తారో చేయమండి సార్. వద్దంటే మానరు కదా, ప్రభుత్వం మీది మీ ఇష్టం చేయండి. దానికి ఎవరు బాధ్యత, ఎవరు తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు.